అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్ సుంకరి. ఇలా మార్కెట్లో బంగారం ఎట్లుంది? తులం 1,58,000 తులం. వెండి 3,500 దాకా ఉంది దాదాపు. అసలు ఈ బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది మార్కెట్లో? ఇంతగానో అంటే పోటీ పడి పెరుగుకుంటూ పోవడానికి కారణం ఏంది? 10 ఏళ్ల కింద చూసుకుంటే ఇప్పుడు బంగారం రేటు ఎంత పెరిగింది? 2016లో 10 ఏళ్ల క్రితము తులం బంగారము 26,500 540 ఎంతో ఉండే. ఇవాళ 1,58,000. ఈ బంగారం రేటు పెరగడానికి కారణం ఏంది? ఎందుకు ఇంతగానో బంగారం కొంటున్నారు? ఎందుకు ఇంతగానో బంగారానికి రేటు పెరుగుతున్నది? నేను మీకు చెప్తా, అసలు మిస్ కాకండి ఈ వీడియో. జస్ట్ 5 రీజన్స్ చెప్తా. 5 రీజన్స్ మీరు పక్కా వినండి. బంగారం ఎందుకు దీని మొత్తం 5 రీజన్స్ మీరు పక్కా వినండి. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ చేయండి వీడియో ఎట్లా ఉందో, నేను చెప్పింది రైటా రాంగా అర్థమైందా కాలేదు కూడా మీరు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అయితే ఇక చూసుకుంటూ పోతే బంగారం రేటు 2016లో 26,540 రూపాయలు ఉంటే పెరుగుకుంటూ పోయింది. 50 అయింది, 60 అయింది, 70 అయింది, 80 అయింది, 90 అయింది, 1,00,000 రూపాయలు అయింది, 1,20,000, 1,30,000, ఇలా 1,58,000 నడుస్తుంది తులం బంగారం రేటు. ఇంతగానం బంగారం రేటు ఎందుకు పెరుగుతున్నాయా అంటే ఒకటేసారిగా పెరిగిందా? లేదు, సంవత్సరాలుగా పెరుగుకుంటూ పోతా ఉంది. కానీ ఈ 2-3 ఏళ్ళుగా చూసుకుంటే, ఈ ఏడాది చూసుకుంటే, 6 నెలలకి చూసుకుంటే ఇంకా వేగంగా పెరుగుతూ ఉంది. ఎందుకు ఈ బంగారం రేటు పెరుగుతుందో ఒక్కసారి మనం గమనిద్దాం. 5 రీజన్స్ చెప్పుకోవచ్చు మెయిన్గా. అందులో ఫస్ట్ రీజను ట్రంప్ మామ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా గెలిచిండో అన్ని లేనిపోని కయ్యాలు పెట్టుకుంటా ఉన్నాడు. ఆ దేశంతో గిల్లి పంచాయతీ పెట్టుకుంటున్నాడు, ఈ దేశంతో గిచ్చి పంచాయతీ పెట్టుకుంటా ఉన్నాడు. ఎట్లా ఊర్లలో వీళ్ళ ఆకిలు వాళ్ళ ఆకిట్లో కూర్చి, వాళ్ళ ఆకిలు దుమ్ము వీళ్ళ ఆకిట్లో కూర్చి పంచాయతీలు అయితే కదా, అట్లా సైలెంట్గా ఉన్న దేశాల మీద కూడా టారిఫ్ అంటే ఏంటిది? ఆ దేశం నుంచి ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలన్నా, ఆ దేశం నుంచి ఏమన్నా బిజినెస్ చేయాలన్నా దాని మీద సుంకం అంటే ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు. ఆ టారిఫ్లు పెంచుతా అని చెప్పేసి అమాంతం అప్రకటితంగా అసలు చెప్పకుండా చేయకుండా ఆ టారిఫ్లు పెంచుతా ఉన్నాడు. అట్లా యూరప్ దేశాలతోటి ఏదైతే ఉందో మీ మీద నేను టారిఫ్ వేస్తా, ఆ గ్రీన్లాండ్ అనే దేశం ఉంది, ఆ ప్రాంతం ఉంది, అది నాకు ఇచ్చేది, లేకపోతే మీ యూరప్ దేశం మీద నేను టారిఫ్ వేస్తా, టారిఫ్లు పెంచుతా అని చెప్పేసి యూరప్ దేశాలను, అరబ్ దేశాలను బెదిరిస్తా ఉన్నాడు. దీంతో ఏమైతుంది? అమెరికా, అరబ్, యూరప్ దేశాల మధ్య ఆ బిజినెస్ డీల్ అనేది కొంత డైలమాలో పడిపోయింది. రెండింటి మధ్య ట్రేడ్ వార్ నడుస్తుందా ఏమో, వ్యాపార యుద్ధాలు నడుస్తాయి అన్నట్టుగా వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టిండు. దీంతో ఏమైంది? అక్కడ బంగారం అనేది ఆ ఎగుమతి దిగుమతుల విషయంలో కొంచెం తేడా జరిగింది. అంటే ఏదైనా సరే మార్కెట్లో ఒక వస్తువు తక్కువ ఉందంటే ఎగబడుకుంటారు, అంటే షార్టేజ్ ఉందంటే ఎగబడుకుంటారు, తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలని చెప్పేసి. సో అట్లనే ఆ బంగారం ఎగుమతి దిగుమతుల విషయంలో అటు అరబ్ దేశాలతోటి, యూరోప్ దేశాలతోటి ఈయన గిల్లి పంచాయతీ పెట్టుకుంటారు కాబట్టి అదొక కారణం. ఇక రెండో కారణం, అంతర్జాతీయ బ్యాంకులు, ఇంటర్నేషనల్ బ్యాంకులు ఉంటాయి కదా, ప్రపంచ బ్యాంకులు లాంటివి. ఆ బ్యాంకులు ఏం చేస్తున్నాయి అంటే ఈ డాలర్ రేటు మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తూ ఉంది. కొంచెం తగ్గింది, డాలర్ రేటు విలువ తగ్గుతుంది. అంటే ఇండియన్ రూపాయితో పోలిస్తే కాదు, ప్రపంచవ్యాప్తంగా, అది ట్రంప్ కారణంగా. సో ఈ డాలర్ రేటు తగ్గుడుతో ఏం చేస్తున్నాయి అంటే ప్రపంచ బ్యాంకులన్నీ కూడా, అంతర్జాతీయ బ్యాంకులన్నీ కూడా బంగారం కొంటున్నాయి. ఎక్స్చేంజ్ విషయంలో బంగారం కొనేసరికి డీడాలరైజేషన్ కారణంగా బంగారం కొనుడితో ఏమవుతుంది? బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడంతో గోల్డ్ బంగారం ధర పెరిగిపోతుంది రోజు రోజుకి. డాలర్ రేటు వీక్ అవడంతో గోల్డ్ కొని పెట్టుకుంటే ఎప్పటికైనా దాని రేట్ అట్నే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో బంగారం కొంటున్నారు. ఈ ఎక్కువ కొంటున్నారు కాబట్టి దాని షార్టేజ్ ఉంది కాబట్టి రేటు అమాంతం పెరిగిపోతా ఉంది. మరి బంగారం ధర ఇట్లా పెరుగుతుంటే ఎండి ధర ఎందుకు పెరుగుతుందన్న? 1,000 రూపాయలకు తులం ఉండే, 800, 900 తులం ఉండే, ఇలా 3,500 తులం అయింది వెండి. బంగారంతో పోటీ పడి రేపు బంగారం కన్నా ఎక్కువ పెరుగుతుందేమో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు మార్కెట్లో. మరి వెండి ధర ఎందుకు పెరుగుతుందంటే సోలార్ పవర్ వాడుతున్నాం మనం, సోలార్ ఎనర్జీ వాడుతున్నాం. దీనికి తోడు బ్యాటరీ వెహికల్స్ వాడుతున్నాం. ఇళ్ళల్లో బ్యాటరీ పవర్ కూడా వాడుతూ ఉన్నారు. సోలార్ పవర్తో పాటు బ్యాటరీ పవర్లు వాడుతూ ఉన్నారు. జనరేటర్ లాంటివి అంటే కదా, జనరేటర్లు ఆ పెట్రోల్ డీజిల్ వస్తే నడుస్తుంది. దాంతో ఈ బ్యాటరీలు అంటే ఈ బ్యాటరీలల్లా, ఈ సోలార్ దాంట్లో, ఎలక్ట్రిక్ కరెంటు సోలార్ వెహికల్స్ దాంట్లో ఏమవుతుంది అంటే ఛార్జింగ్ వెహికల్స్ దాంట్లో ఈ వెండిలో ఉండేటువంటి ఆ ముడిసరికి ఏదైతే ఉంటుందో ఆ మెటల్ది అది ఎక్కువగా వాడతారు. దాంతో వెండి వాడకం పెరిగిపోయింది. అంటే అవసరం మనదే, మనం ఎక్కువ వాడడం వల్ల దాని షార్టేజ్ పెరిగింది, ఎక్కువ వాడుతున్న వల్ల దాని ధర పెరుగుతుంది. దీనికి తోడు మార్కెట్లో వెండి రేటు పెరగడానికి కారణము దాని ఏమంటారు, సిల్వర్ మైన్స్ తగ్గిపోయినాయి. బంగారము వెండి ఎట్లయితే గనులు ఉంటాయి కదా, గనులలో తవ్వేదట్లా సిల్వర్ మైన్స్ తగ్గిపోయినాయి. ఒకప్పటిలాగా సిల్వర్ వెళ్తలేదు, ఇప్పుడు వెండి వెళ్తలేదు. సో షార్టేజ్ అయ్యేసరికి, సిల్వర్ మైన్స్ తగ్గిపోవడంతో షార్టేజ్ అయ్యేసరికి అక్కడ వెండి రేటు కూడా బంగారంతో పోటీ పడి పెరుగుతూ ఉంది. దీనికి తోడు ఫెడ్ రేట్స్ కట్స్
ఫెడ్ రేట్లు కట్స్ కూడా ఈ బంగారం వెండి ధరల మీద కొంత ప్రభావం చూపిస్తుంటారు. దీనివల్ల ఏంటంటే డిమాండ్ రేట్ పెరుగుతుంది. ఈ ఫెడ్ రేట్ కట్స్ అంటే అంచనాలు వేస్తారు, దీని రేట్ ఇంత ఉండబోతుంది, దాని రేట్ అంత ఉండబోతుంది, ఈ మార్కెట్ డల్ అవుతుంది కావచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, సేమ్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగానే ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్లు ఎట్లయితే అంచనాలు అటు ఇటు అవుతాయో ఒక్క రూపాయితోటి ఒక్క మాటతోని డాలర్ విలువ పడిపోతుంది, స్టాక్ ఎక్స్చేంజ్లు కూలిపోతూ ఉంటాయి. సో అట్లా ఈ ఫెడ్ రేట్ కట్స్ వల్ల డాలర్ రేటు తగ్గిపోయి బంగారం రేటు పెరుగుతుంది. అంటే డాలర్ కొనే స్థానంలో బంగారాన్ని కొనడంతో ఈ గోల్డ్ సిల్వర్ ధర అమాంతం పెరుగుకుంటూ పోతా ఉంది. ఇక లాస్ట్ ఇది నాట్ లీస్ట్ రాబోయే రోజుల్లో బంగారం ధర కంటే వెండి ధర ఎక్కువ కాబోతా ఉన్నది. బంగారం ధర దాదాపు ఇప్పుడు 1,58,000 ఉంది కదా, 4.5 లక్షల నుంచి 5-6 లక్షల వరకు తులం కాబోతా ఉన్నది. ఇది ప్రపంచ అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు వేస్తున్న అంచనా. ఎందుకు ఇంత కాబోతా ఉన్నది? డీడాలరైజేషన్ అనేది వేగంగా పెరుగుతూ ఉన్నది. అంటే ఈ డాలర్ను వాడకం తగ్గిస్తే, వాడకాన్ని తగ్గించాలి, డాలర్ను టార్గెట్ చేస్తుంది. దీని కారణంగా బంగారం రేటు పెరుగుతూ ఉన్నది. తులం బంగారం రేటు ఇప్పుడు 1,58,000 ఎట్లయిందో రాబోయే రోజుల్లో అంటే దాదాపు ఇయర్ ఎండ్ వరకల్లా 4 లక్షల 5 లక్షల వరకు కూడా తులం బంగారం పోవచ్చు అంట. అంతేకాదు వెండి ఒక్కసారిగా 25,000 తులం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్లల్లో ఈ బంగారం వెండి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ట్రంప్ మామ గిచ్చి పంచెదురుతున్న కారణం ఒకటైతే, సిల్వర్ మైన్స్ గోల్డ్ మైన్స్ తగ్గిపోవడము రెండైతే, డీడాలరైజేషన్ డాలర్ వాడకాన్ని తగ్గించాలి, డాలర్ను టార్గెట్ చేసి. ఎందుకంటే ఈయన పెట్టుకున్న పంచాయతీల వల్ల డాలర్కి ఎఫెక్ట్ అవుతుంది. డాలర్ను డీడాలరైజేషన్ డాలర్ వాడకాన్ని తగ్గించి ఇతర ఏదైతే విదేశీ మారకం ఉంటుందో దాన్ని వాడాలి, ఇతర కరెన్సీని వాడాలి, అది చెల్లని స్థానంలో దానికి బదులుగా బంగారాన్ని వాడాలి అనే ఉద్దేశంతో బంగారం రేటు పెరుగుతూ ఉన్నది. ఇక అంతర్జాతీయ బ్యాంకులు బంగారం కొనడం అనేది కూడా మూడో కారణంగా చెప్పుకోవచ్చు. మైన్స్ తగ్గడం, ట్రంప్ మామ అంతర్జాతీయ బ్యాంకులన్నీ కూడా ఈ గోల్డ్ కొనడం, దీనికి తోడు అంచనాలు బంగారం రేటు పెరుగుతుంది కావచ్చు అనగానే అమ్మో పెరగక ముందుకే కొనాలి అని చెప్పేసి మన వాళ్ళు ఎట్లా హుషారు పడతారో అట్లా అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అట్నే ఉంటారు. అందులో మన ఇండియన్స్ బంగారం వాడకంటే మన ఇండియన్స్ పెట్టినంత బంగారం ఊళ్ళు పెట్టుకోరు. సో అట్లా ఇండియాలో ఏదైతే మార్కెట్ ఎక్కువ ఉంటుందో, ఇండియాలో ఏదైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో ప్రపంచంలో ఆటోమేటిక్గా దాని ధర పెరుగుతూ ఉంటుంది. సో అదొక ఎఫెక్ట్. సో ఈ 5 కారణాలు ట్రంప్ పంచాయతీ ఒకటైతే, అంతర్జాతీయ బ్యాంకులు గోల్డ్ను కొనడం ఒకటైతే, డీడాలరైజేషన్ చేయడం వల్ల డాలర్ స్థానంలో వేరే కరెన్సీ లేని పక్షంలో బంగారం కొనాలి. సో బంగారం ఎక్కడైనా చెల్లుతుంది కాబట్టి అట్లా బంగారాన్ని కొనడం. ఇంకోటి ఈ మైన్స్ లో బంగారం వెండి తక్కువ రావడం, అంటే అప్పట్లాగా దిగుమతి తగ్గిపోవడం, ప్లస్ ఈ ఫెడ్ రేట్లు కట్ చేయడం వల్ల ఈ అంచనాలు బంగారం రేటు అంత తక్కువ పెరుగుతుంది అని అంచనాల తేడా వల్ల కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ధర పెరుగుతుంది. రైట్, చూసారు కదా, ఇది బంగారం రేటు ఎందుకు పెరుగుతుంది అనేది సీక్రెట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో క్లియర్గా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి విషయాలు మీకు మరిన్ని చెప్తాను. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.